ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ శ్రేష్టమైన సమయమందు నాయన మీ పాదాలు ఎదుట సాగిలి పడుతున్నాం తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి. మేము ఏమి ప్రయాసపడినా ప్రభా, మేము ఎంత ప్రయాసపడినా, ఎన్ని తెలివితేటలు వినియోగించినా, ఎంత చాకచక్యం వినియోగించినా, ఎంత వాగ్దాటి వినియోగించినా ప్రభువా, రక్షణ యెహోవాదని మీరు సెలవిచ్చారు నాయన. ఇలాగైతే ఎవడు రక్షణ పొందుతాడు అని నీ శిష్యులు, ముఖ్యంగా పేతురు నిన్ను అడిగినప్పుడు, ఇది మనుషులకు అసాధ్యం, దేవునికే సాధ్యమని మీరు సెలవిచ్చారు. ప్రభువా, నీవు ఉన్నావనే ఒక ధైర్యంతో, నీవు కృప చూపుతావనే ఒక ఆశతో, అయ్యా నువ్వు దాటిపోయే దేవుడు కాదు అనే ఒక విశ్వాసముతో నీ బిడ్డలుగా మేమందరము కలిసి పరిచర్య చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. అయ్యా, మా ప్రయాస గాలికి పోయినట్లు పోక, ప్రయాసకు ప్రతిఫలమిమ్మని మీ పాదాలు పట్టుకుంటున్నాం. యేసయ్యా, నువ్వు కృప చూపకపోతే మేము ఏమీ చేయలేమని మీ పాదాలు ఎదుట సాగిలి పడుతున్నామయ్యా. కనికరించండి. ఈ రాత్రి ప్రత్యక్షపరచుకోండి, మిమ్మును మీరు ప్రత్యక్షపరచుకోండి. మిమ్మును చూచే కనులు ప్రభువా, మిమ్మును అంగీకరించే హృదయం, మీకై అర్పించబడిన జీవితంతో ఈ స్థలంలో ఉండి వెళ్ళడానికి సహాయం చేయండి. ప్రతి చీకటిని బంధిస్తూ నీ వాక్యమును మాకు అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మన ధ్యానం నిమిత్తం లూకా సువార్త 19వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మీరే చదివేయండి. 1 నుండి 6 వచనాల వరకు. ఆయన అనగా యేసు క్రీస్తు సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా, యెరికో పట్టణము గుండా పోవుచుండెను. ఆ సుంకపు గుప్తదారుడును ధనవంతుడు అయిన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయెను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చాలండి. ఈ సందర్భం అనేక సార్లు మనం విన్నాం. యెరికో పట్టణం గుండా యేసయ్య వెళ్తున్నాడు. యెరికో పట్టణంలో సుంకపు గుప్తదారుడు, ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ పట్టణంలో ఉన్నాడు. ఈ పట్టణానికి, యెరికో పట్టణానికి యేసు క్రీస్తు వస్తున్నాడు అని ఆయనను గూర్చి విన్న ఆయన యేసు ఎవరో చూడాలి అని ఆశపడ్డాడు. అయితే పొట్టివాడైనందున, జనములు గుంపు గుడి ఉండినందున, అతడు పొట్టివాడు గనుక చూడలేక, సర్లే మనకు కనబడటం లేదు, ఈ జనాల మధ్య మనం చూడలేకపోతున్నాం, యేసు ఎవరైతే మనకెందుకులే, యేసు గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు నా ఉద్యోగం చూసుకుందాం, నా కుటుంబం చూసుకుందాం, నా పనులు చూసుకుందామని వెనక్కి వెళ్ళిపోకుండా యేసును ఏమైనా చూడాలి. హల్లెలూయా. యేసును ఏమైనా చూడాలి, చూసి తీరాలి అనే ఆకాంక్షతో మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి యేసు క్రీస్తుని గూర్చి వెతుకుతూ పరిశీలన చేస్తున్నాడు. ఈయనేనంటావా,
ఈయనేనంటావా అని యేసు ఎవరో అని పరిశీలన చేస్తున్నాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ఆ మేడు చెట్టు కిందకు వచ్చి తల పైకెత్తి కన్నులెత్తి, జక్కయ్యా త్వరగా దిగు, నేను నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ప్రియులారా, జక్కయ్య త్వరగా దిగి యేసుని చేర్చుకున్నాడట. చప్పట్లు కూడా స్తోత్రం చెప్తారా? ఎందుకు కొట్టమని తెలుసా? మత్తు వదిలిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలుసు 9 దగ్గర వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వినండి, యేసును చూడాలి అనే ఆశ నువ్వెవరివైనా సరే, ఏ కులానికి చెందినా, ఏ మతానికి చెందినా, ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తివైనా, యేసును చూడాలి అనే ఆశ, ఆకాంక్ష నీ హృదయంలో ఉన్నట్లయితే, ఆ ఆశ ఆకాంక్ష ప్రకారంగా నీ ప్రయత్నాన్ని నువ్వు చేస్తూ యేసును చూడాలి అని నీ ప్రయత్నాన్ని నువ్వు చేసినట్లయితే, ప్రియులారా, యేసును నీవు చూడగలవు. హల్లెలూయా. ఆయన మరుగై ఉండే దేవుడు కాదు. అలాగైతే 1994 సంవత్సరంలో నాకు కూడా ఆయన ప్రత్యక్షం అవ్వడు. వినండి, నాకు కూడా ఆయన ప్రత్యక్షం అవ్వడు. బలహీనతలో నా పెద్దమ్మ బాధపడుతున్నప్పుడు ఎవరో మా ఇంటి పక్కన కుడితి కోసం వచ్చినటువంటి ఒక తల్లి యేసు ప్రభుని గురించి చెప్తే, నా పెద్దమ్మకున్న బాధ బలహీనతలో ఆమె అంది, యేసు ప్రభుకి ప్రార్థన చేసుకుంటానమ్మా, బాగు చేస్తాడంటున్నావు కదా అంది. అప్పుడు నేనన్నాను మా పెద్దమ్మతో, అమ్మా, ఎవరు మతం కొరకు వాళ్ళు చెప్తారు, ఎవరు దేవుళ్ళ కొరకు వాళ్ళు చెప్తారు. అది తప్పు అంటారా? తప్పు కాదు. ఎవరు మతం కొరకు వాళ్ళు చెప్పుకోవటం, ఎవరు దేవుళ్ళ కొరకు వాళ్ళు చెప్పుకోవటం అది తప్పు కాదమ్మా. కానీ ఎవరు ఏది చెప్తే దానికి తలూపడం తప్పు. కాబట్టి మనకి కొన్ని పద్ధతులు ఉన్నాయి. మనము కూడా కొన్ని కార్యక్రమాల్లో ఉన్నాం. మనము భక్తి చేస్తున్నాం. ఎందుకు తొందరపడతావు? ఖచ్చితంగా నువ్వు బాగుపడతావమ్మా, కంగారు పడకు అంటే వాదించిన నా తెల్లంది, అరే ఫలానా వ్యక్తి బాగు చేస్తాడు అని తెలిస్తే, ఫలానా డాక్టర్ బాగు చేస్తాడని తెలిస్తే ఆయన కులం ఏంటో అడుగుతారా? ఆయన మతం ఏంటో అడుగుతారా? బాగు చేస్తాడు కాబట్టి తీసుకెళ్తారా? యేసు ప్రభు బాగు చేస్తాడంట్రా, ప్రార్థన చేస్తే తప్పే ఉంది అంది. నేను చెప్పాను, అలా చేయకూడదు. 12 సంవత్సరాలు తండ్రి చనిపోయాక ఆమె చేతి కూడు తిన్న ప్రేమతో చెప్పాను. ఇదేంటి మా అమ్మ ఇలా ఆలోచిస్తుంది, అవన్నీ మనకెందుకు, అది మనకు సంబంధించింది కాదు అనే మనసుతో చెప్పాను. అప్పుడు నా తల్లి ఏమందంటే, పోరా నువ్వెన్ని మాటలని చెప్తావు, బాధపడేది నేను కాబట్టి నేను యేసు ప్రభుకే ప్రార్థన చేస్తాను, ఆయన బాగు చేస్తే ఆయన్నే నమ్ముకుంటానంది. దేవుని స్తోత్రం. అప్పుడు నేను అన్నాను, అమ్మ నీకు వచ్చింది నరాల వీక్నెస్ అనే వ్యాధి కాదమ్మా, మెంటల్ వచ్చింది. అందుకే నువ్వు ఏదో పిచ్చోళ్ళు ఎవరో ఏదో చెప్పారంటే ఈ పిచ్చది తెల్లవుతుందని ఎటకారం చేసి 2 నెలలు 3 నెలలు 2 నెలలు ఆమెను ఏడిపించాను. అయితే దేవుడు ఆమెను బాగు చేయటం ద్వారా నా జీవితంలో ఆయనపై ఆశ కలిగి ఆయన ప్రత్యక్షతను నా కుటుంబంలో చూడటము ద్వారా, ఆయన ప్రత్యక్షతను నా కుటుంబంలో చూడటము ద్వారా నేను కూడా ప్రభు దగ్గరికి వచ్చాను. దేవునికి స్తోత్రం. విమర్శించిన నేను, దూషించిన నేను, అవసరం లేదు, ఎవరైతే మనకెందుకైనా అని మాట్లాడిన నేను, ఆయన కృపను ఆయన ప్రత్యక్షతను నేను నా కుటుంబంలో అనుభవించటం ద్వారా దిక్కులేని తండ్రి లేని దిక్కులేని వాడిగా ఉన్న నాకు నా బ్రతుకు కాలం అంతా ఒక తండ్రిగా నన్ను నడిపించడానికి నాకు నా యేసు కావాలని ఆశ కలిగింది. హల్లెలూయా. ప్రియులారా, ఆయన దగ్గరికి వచ్చాయి 2000 అంటే 1994 ఆఖరి నెల అనుకుంటా, అది ఏ నవంబర్ మాసం అనుకుంటున్నాను, పెద్ద గుర్తులేదు. ఆ సమయంలో ప్రభు దగ్గరికి వచ్చాను. అయ్యా, నాకెందుకో నా జీవితం మీద నాకు భయం కలుగుతుంది, చనిపోతే బాగుంటుంది అనిపిస్తుంది మ్యారేజ్ చేసుకోకుండా. ఎందుకంటే పెంచినోళ్ళు జీవితకాలం వస్తారా, ఈ వివాహం గట్ట మనకొద్దు, చనిపోదాం, సంతోషంగా సరదాగా బతికేసి చనిపోదాం అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు నన్ను బ్రతికించయ్యా, నా కళ్ళ ముందు నా తల్లిని బాగు చేసావు, నన్ను బ్రతికించు, నిన్ను నీ కార్యాన్ని నేను కళ్ళారా చూశానయ్యా. శవంలాగా మోయబడిన మా తల్లి కిలోమీటర్న్నర దూరం ఉన్న చర్చికి నడిపించి తీసుకెళ్ళావు ప్రభువా.
బయట రిక్షా ఉంటే మా అమ్మను శవంలాగా మోసి రిక్షాలో పెట్టి ఆసుపత్రికి తీసుకెళ్ళాం. మా కళ్ళ ముందు మా అమ్మను బాగు చేశావు. నీవు నా దేవుడు అని అంగీకరిస్తున్నాను, నా జీవితాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నానని ప్రభు చేతులకు అప్పగించుకుంటే ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు ఆయన చేయి పట్టి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, నీవెవరివైనా నాకు సంబంధం లేదు. ఒక్క మాట చెప్తున్నాను, యేసు ఎవరో చూడాలని ఆశ నీకుంటే, యేసును చూడాలి అనే ఆకాంక్ష నీకుంటే, ఆయన నీకు తనను తానే ప్రత్యక్షపరుచుకుంటాడు. హల్లెలూయా. నా దేవుడు మర్రుగా ఉండే దేవుడు కాదు. నా దేవుడు దాగుడు మూతలాడే దేవుడు కాదు. ఎందుకంటే ఆయన చేతులే నిన్ను చేశాయి. ఆయన శ్వాస నీకు ఊపిరిగా నిలబడింది. నీవు ఆయన బిడ్డవో. నీకు కాకపోతే ఎవరికి ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు? నీవు ఆయన సొత్తు, ఆయన ప్రాణం, నీలో ఉన్న శ్వాస ఆయన ఊపిరి. కాబట్టి నిన్ను ప్రేమిస్తున్న దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రయత్నం చేయి అంటున్నాను. హల్లెలూయా. ప్రయత్నం చేయి. మరి దేని గురించి ఆలోచించొద్దు. నాకులాగా మన కులం కాదు, మన మతం కాదు అన్నానే, అలాగే నాకులాగా ఆలోచించొద్దన్నా. కొంచెం ప్రయత్నం చేయి, నువ్వు యేసును చూస్తావు. హల్లెలూయా. నువ్వు యేసును చూస్తావు. జక్కయ్యకు యేసును చూడాలనే ఆశ గుండెల్లో ఉన్నది కనుక జక్కయ్యకు యేసు తనను తానే ప్రత్యక్షపరచుకొని, జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ప్రియులరా, త్వరగా దిగి యేసును చేర్చుకున్నాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసును చేర్చుకున్నాడట. మొదటగా యేసు మనల్ని ఆకర్షించటానికి ఏం చేస్తాడో తెలుసా? మన ఆశను తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. మన ఆశను తీరుస్తాడు. మన ప్రార్థనను అంగీకరిస్తాడు. మనకు ప్రతిఫలాన్ని దయచేస్తాడు. అందుకే చాలామంది అంటారు, తొలి దినాల్లో ఇలా ప్రార్థన చేస్తే అలా జరిగిపోయేదన్నా అంటాడు. మరి పరిచయం చేసుకున్నాడు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు తెలిసి తెలియనాడు కదా. ఇప్పుడు చాలా తెలిసిపోయి తెలియనట్టు బతికేస్తున్నావు కదా. కొంత టైం పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు బతుకుతున్నావు కదా. కాస్త ప్రత్యక్షతకు కొంచెం టైం పడుతుందిలే. తెలిసి తెలియనప్పుడు ఆయనే నిన్ను గుండెలు కత్తుకున్నాడు. నువ్వు గుండెల్లో పెట్టుకోవాల్సిన యేసునే గుడి బయట నిలబెడుతున్నావు, గుమ్మం బయట నిలబెడుతున్నావు. ఇప్పుడు నువ్వు అంటున్నావు, యేసు నాకు కనబట్టలేదన్నా, యేసు నాకు కనబట్టలేదన్నా. ఎందుకో నాకంటే వెనకాల వచ్చిన వాళ్ళకి బాగానే ఉంది. సీనియర్ విశ్వాసి. ఏ విశ్వాసి తల్లి? ఏ విశ్వాసి? సీనియర్ విశ్వాసి. నేను ఒక మాట చెప్పనా, యేసయ్యకు సీనియారిటీతో లెక్కలేదు. యేసయ్యకు సీనియారిటీతో లెక్కలేదు, సిన్సియారిటీతోనే లెక్క. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎంత సీనియర్ అయినా నీ సీనియారిటీ ఆయనకు అవసరం లేదు, నీ సిన్సియారిటీయే కావాలి. ప్రారంభ దినాల్లో యేసుని నీ గుండెల్లోనికి చేర్చుకున్నావే, నీ గుండెల్లో నుండి బయటకు పోకుండా కాపాడుకుంటున్నావా లేదా అన్నదే యేసుకు కావాలి. హల్లెలూయా. ప్రారంభ దినాల్లో నీవు ఆయనకు ఇచ్చిన విలువ, ప్రారంభ దినాల్లో నీ గుండెల్లోనికి, నీ ఇంటిలోనికి చేర్చుకుని నువ్వు ఆయనను గౌరవించిన ఆత్మీయ గౌరవం ఈరోజు యేసుకి ఇస్తున్నావా? ఈరోజు యేసయ్యకి ఇస్తున్నావా? ఇందాక ఉదయం మాట్లాడుతూ అన్న రాజకమల్ అన్న మాట్లాడుతూ చెప్పారు, దేవుడు సర్వమై ఉన్నాడు, సర్వములో ఉన్నాడు. నన్ను 4 గోడల బయట చూస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? నాకున్నది 15 నిమిషాలే. తలవపండమ్మ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను 4 గోడల బయట చూస్తున్నాడు, 4 గోడల లోపల చూస్తున్నాడు. 4 గోడల బయట నలుగురు నన్ను చూస్తున్నప్పుడు యేసు చూస్తున్నాడు. 4 గోడల లోపల ఎవరు చూడనప్పుడు నన్ను యేసు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కన్నులకు మరుగైనది ఏది లేదు అనే భయము పోయి అన్న ఎంతకాలం అయింది? సీనియారిటీ పెరిగింది, సిన్సియారిటీ తగ్గింది.
కాబట్టే ఎందుకో యేసుని వెతుక్కోవాల్సి వస్తుంది, దేవుని కార్యాలను అన్వేషించాల్సి వస్తుంది. ఎవరన్నా చెబితే నోరు తెరిచి ఆలకించాల్సి వస్తుంది. నీవే నోరు తెరిచి దేవుని కొరకు మాట్లాడాల్సిన నీవే ఏమీ తెలియని వ్యక్తిలాగా నోరు తెరిచి విశేషాలు వింటున్నావు. ఎవరి కొరకు? ఎవరి కొరకు? నీ దేవుని కొరకు. నీ దేవుని కొరకు ఎవరో చెప్తే విని ఆనందించాలని ఆశపడుతున్నావు. ఎవరు నీవు? చెప్పాల్సిన దానవు. యేసును గూర్చి ఆ ప్రాంతంలో ప్రకటించాల్సిన దానవు. యేసును గూర్చి ఆ ప్రజలకు, నశించిపోతున్న ఆత్మలకు సత్య సువార్తను అందించాల్సిన దానవు. ఎవరో చెప్తే చక్కగా కొత్త విషయం వింటున్నట్టు. ఏం వింటున్నట్టు? కొత్త విషయం వింటున్నట్టు. వినండి వినండి ప్రియులరా, యేసయ్య జక్కయ్యా త్వరగా దిగనగానే జక్కయ్య వచ్చాడు, ఇంటిలోకి చేర్చుకున్నాడు. నేను ఒక మాట అంటున్నాను, గుండెల్లోకి చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు మా ఇంటిలోనికి వచ్చాడు అన్న వాళ్ళు స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీరు తెలివైన వాళ్ళు, తర్వాత ఏమడుగుతుందో తెలిసిపోయింది. యేసు మా ఇంటిలోనికి వచ్చాడు అన్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీ ఇంటిలోనికి వస్తే, వినండి, యేసు మీ ఇంటిలోనికి వస్తే ఉండకూడనివి మీ ఇంట్లోంచి బయటకు పోతాయి. మీరు ఇంట్లోకి వెళ్ళగానే ఏముంది? చీకటి ఉంది. ఏముంది? చీకటి ఉంది. ఇప్పుడు వెళ్ళి టిక్కిన లైట్ వేసారు. ఏం వేశారు? నా లాంగ్వేజ్ నాకు అర్థమవుతుందిలే. టిక్కిన లైట్ వేసారు. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఇప్పుడు చీకటి కనబడుతుందా? చీకటి ఉంటుందా అక్కడ? యేసు అనే వెలుగు వస్తే మన ఇల్లు వెలిగించబడుతుంది. చీకటి కార్యాలు, చీకటి వాతావరణము శుద్ధీకరించబడి చీకటి నిర్మూలమై వెలుగు ప్రత్యక్షపరచబడుతుంది. ఏది ప్రత్యక్షపరచబడిందో అది వెలుగై ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగు చేత మన ఇల్లు నింపబడింది. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యేసయ్య నీ ఇంటిలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఇంకొక మాట అడుగుతున్నాను, యేసు నీ గుండెలోనికి వచ్చాడా? యేసు నీ హృదయంలోనికి వచ్చాడా? యేసు నీ గుండెలోనికి వచ్చాడా? రెండు ఒకటి కాదా అన్న? ఒకటి కాదు. నేను చెప్తాను వినండి. నీకేదో అవసరం ఉంది, డాక్టర్ గారిని పిలుస్తావు. మీ అబ్బాయికి రోగం వచ్చింది, ఏం చేస్తావు? డాక్టర్ గారు ఒకసారి రండి, మా అబ్బాయికి బాగలేదు అని చెప్తావు. ఆ డాక్టర్ గారు వచ్చి ఒక సూది వేసి వెళ్తారు. కాబట్టి డాక్టర్ గారు అక్కడ ఉంటారా? వచ్చాడు, వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవసరం తీర్చుకున్నాక ఇవ్వాల్సింది చేతిలో పెట్టి వెళ్ళరయ్యా అని పంపించాం. చాలామంది యేసుని ఇంటిలోనికి అవసరాలు తీర్చుకోవడానికి పిలుస్తారు. కొంతమంది విషయాల్లో నేను చెప్తున్నాను, యేసు అంటే ఒక హాస్పిటల్ అంటాడు. యేసు అంటే ఒక ఏటీఎం మిషన్ లాంటాడు. అవసరమైనప్పుడు నెంబర్ కొడతారు అంతే. అయ్యా మాకు ఎంత అవసరం ఉందయ్యా అని. విను యేసయ్యను నీ ఇంట్లోకి చేర్చుకున్న అనుభవం నీకుందేమో. నేను ఈ రాత్రి సూటిగా ఒక మాట అడిగి ముగిస్తున్నాను. నీ గుండెల్లోనికి చేర్చుకున్న అనుభవం ఉందా? యేసు ప్రభు అన్నాడు, జక్కయ్యా నేను నీ ఇంటికి వస్తాను రా అన్నాడు. ఇంటికి తీసుకువెళ్తున్నాడు. ఇంటికి తీసుకువెళ్తుండగా 7వ వచనం చదువు తల్లి. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సణుగుకొనిరి. జక్కయ్య నిలబడి ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను. చదివండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. వినండి ప్రియులారా, పాపి అయినా ఈ జక్క ఇంట్లో నీతిమంతుడైన యేసే బస్ చేస్తానికి వెళ్తున్నాడా అని ఆ ఊర్లో జనం సొనిగారు. ఈ ఊర్లో వాళ్ళ గాదాలు, ఈ ఊర్లో వాళ్ళు మంచోళ్ళు, ఆ ఊర్లో వాళ్ళు సొనుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా సొనిగారు. ఏమని సొనిగారు? పాపి అయిన ఇతని ఇంటికి
పాపి అయిన వీడింటికి యేసయ్య బస చేయడానికి వెళ్ళడం ఏంటి అని సొణుగుతున్నారు. సొణుగుతూ ఉండగా యేసు జక్కయ్య కలిసి నడుస్తున్నారు. వినాలి, మీకు ఇమాజినేషన్ కంటికి కనబడుతుంది. హల్లెలూయా. యేసు జక్కయ్య కలిసి నడుస్తున్నారు. ఉన్నట్టుండి జక్కయ్య ఆగిపోయాడు. ఆగిపోతే యేసయ్య జక్కయ్య ఆగాడు కదని జక్కయ్యతో పాటు యేసయ్య కూడా ఆగాడు. ఏంటి జక్కయ్య ఆగావు అంటే జక్కయ్య కన్నీళ్లు గారుస్తున్నాడు. హల్లెలూయా. జక్కయ్య కన్నీళ్లు గారుస్తున్నాడు. కన్నీళ్లు కార్చి అంటున్నాడు, అయ్యా అయ్యా, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు చెల్లిస్తానయ్యా. నా ఆస్తిలో సగ భాగాన్ని బేదలకు పంచిపెట్టేస్తానయ్యా. పిల్లరా, ఆయన ఆగి పశ్చాత్తాపడు అంటున్నాడు, అయ్యా నువ్వు నా ఇంటికి వస్తానంటున్నావు, నా ఇంట్లో అడుగు పెడతానంటున్నావు. అసలు నేను ఎవరో తెలుసా? పాపి అయిన మనుష్యుణ్ణి, అన్యాయము కలిగిన వ్యక్తిని, మోసగాడిని. నా బ్రతుకంతా నీతి లేని బ్రతుకు. నేను అన్యాయస్తుండయ్యా. అనేకుల దగ్గర నా ఇష్టానుసారంగా దొంగిలించాను, నా అధికారాన్ని చూపించి లంచాలు తీసుకున్నాను, నీతి తప్పే బ్రతికాను. నీకు జీతాలు ఎవరా? ట్యాక్స్ కలెక్టర్ కదా, నీకు జీతం అవుదా? జీతం ఎందుకు రాదు? జీతం వస్తే బతికేస్తామండి ఈ రోజుల్లో. బతకకో, చావటానికి గొయ్యదవుకో. హల్లెలూయా, హల్లెలూయా. జీతంతో బ్రతక్కో, చావటానికి గొయ్యతవుకో లంచాలు తీసుకొని అన్నాడు అనుకో. ఎవరు? యేసయ్య. ఆ మాట కూడా అనలేదు, జక్కయ్యకి పశ్చాత్తాపం వచ్చి, అయ్యా నేను అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు ఇచ్చేస్తానయ్యా. నా ఆస్తిలో సగ భాగము బేదలకు పంచిపెట్టేస్తానయ్యా. నన్ను క్షమించయ్యా, నేను పాపినయ్యా, నేను అన్యాయస్తున్నాయా అని కన్నీళ్లు కారిస్తే యేసయ్య అంటున్నాడు, ఇతడును అబ్రాహాము కుమారుడే. ఎందుకని? ఇతడును అబ్రాహాము కుమారుడే. ఎందుకని? ఈయనకు రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియులారా, నేడు జక్కయ్య అనే ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ లక్షలు పెడితే రాదు. వస్తుందా? రాదు. నువ్వు లక్షలు పెట్టినా నీకు రక్షణ రాదు. పశ్చాత్తాపంతో నువ్వు పాపినని పశ్చాత్తాపడితే దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని దేవుడు నీకు చూపిస్తున్నప్పుడు, నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ మాట దేవుని బిడ్డనని చెప్తూ దేవుని బిడ్డగా లేని పరిస్థితి నీకు చూపిస్తున్నప్పుడు, యేసయ్య నీ ప్రక్కనే ఉన్నాడని గ్రహించి, నీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడని గ్రహించి, నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాడని గ్రహించి, పాపివైన నీ ఇల్లు, నీ హృదయం మొదటగా పరిశుద్ధపరచుకుంటే, పశ్చాత్తాపడితే యేసయ్య నీ గుండెల్లోకి, నీ ఇంటిలోనికి అడుగు పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ వ్యక్తికి, అప్పుడు ఆ ఇంటికి, దేనికి? అప్పుడు ఆ వ్యక్తికి, అప్పుడు ఆ ఇంటికి రక్షణ వస్తుంది. ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. ప్రియులారా, బైబిల్లో రాయబడి ఉంది, సామెతలు 28:13 ఉంది. చదువుతారా? వద్దులే, వినండి. అక్కడ అలాగే ఉంటుంది. అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. ఎవరైనా ఒక వ్యక్తి నీ ముఖం మీద వేలు పెట్టి నువ్వు ఫలానా కదా అని అన్నారనుకోండి, మనకి ఎక్కడ ఎంత కోపం వస్తుందో తెలుసా? అంటారు, తాసుబం తోక తొక్కితే బస్సమని లేగుతుందంట. నీకెందుకో ఏమంటావు? మా చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు అలా ఉండొచ్చా అంటే చాలు. నువ్వు పూర్తిగా అది అనక్కర్లా, అలా ఉండకమ్మా అంటే చాలు. తాసుపాము తోక తొక్కితే లేచినంత లేస్తాం. నీకెందుకో? ఎవడు నీతిగా ఉన్నాడు చూపించు. ఏమంటావు? ఇప్పుడు ఒక స్టైల్ అయిపోయింది. ఏం స్టైల్ అని తెలుసా? ఇతరుల విమర్శించడం ఒక స్టైల్ అయిపోయింది. ఎవడు నీతిగా ఉన్నాడో చూపించు. ఎవరు చర్చికి వెళ్ళట్లేదు, ఎవరు సరిగ్గా ఉన్నాడు చూపించు. అవసరమైతే మమ్మల్ని కూడా చూపిస్తారు. స్టైల్ అయిపోయింది, ఒళ్ళు కొవ్వి. అలా చాలామంది మాట్లాడటం నేను అన్నాను, మీరు మాట్లాడలే, మంచోడు, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, బైబిల్ చెప్తుంది, ఇతరులు విమర్శిస్తే తీర్పులోనికి వెళ్తావు.
నిన్ను నీవు విమర్శించుకుంటే తీర్పు పొందకపోతావు. హల్లెలూయా. నిన్ను నీవు విమర్శించుకుంటే తీర్పులో నుంచి తప్పించబడి, నరకాగ్ని నుంచి తప్పించబడి, పాతాళపు అగ్ని నుంచి తప్పించబడి పరమ కానానుకు సాదృశ్యమైన పరలోక రాజ్యములో అడుగు పెడతావు. నువ్వు ఇతరులు విమర్శించుకుంటూ నువ్వు తెలివైన వాడువని, తెలివైన దానివని, అనేక విషయాలు నీకే తెలుసని TV9 కంటే కూడా, దేనికంటే కూడా అక్క, TV9 కంటే కూడా నీకే అనేకల విషయాలు తెలుసని, అమ్మ అనేకల విషయాలు తెలిసి నువ్వేం చేస్తావు? ముగించే ముందు ఒక మాట అంటున్నాను, అలా అంటావు ముగిస్తావన్నా నేను. ముగించే ముందు ఒక మాట అంటున్నాను, అక్క అనేక విషయాలు తెలుసుకొని ఏం చేస్తావు? ఏమి చేయలేం. నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటే బాగుపడతావు. హల్లెలూయా. జక్కయ్య అన్యాయం చేయనోడు ఎవడున్నాడయ్యా, నీతిగా బతికేవాడు ఎవడున్నాడయ్యా అని యేసయ్యకు ప్రసంగం చేశాడా? నేను అన్యాయస్తున్నయ్యా, నేను నీతి తప్పిన వాడినయ్యా, నేను నిజాయితీ లేని వాడినయ్యా, నేను అపవిత్రున్నయ్యా, పాపినయ్యా అని పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడిన వ్యక్తి రక్షించబడ్డాడు. హల్లెలూయా. లక్షలు ఇవ్వలేని రక్షణ పశ్చాత్తాపపు కన్నీళ్ళు ఇస్తాయి. నువ్వు అతిక్రమాలు దాచిపెట్టుకుంటే వర్దెల్లవు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనికరాన్ని పొందుతావు. అందుకే ప్రభువు ఏమన్నాడు తెలిసిన, యోహాను భక్తుడు ఏమన్నాడు తెలిసిన, మనలో పాపము లేదని చెప్తే అబద్ధికుల మాట. ఇందాక ఉదయం అన్న చెప్పారు, అబద్ధం ఆడిన వాళ్ళు చేతులు ఎత్తండి అంటే మనకెవరికి దమ్ము జాల్లా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆడలేదు అనిపించిన ఆడేమేమో అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వినండి, మనలో పాపము లేదని చెప్తే దేవుణ్ణి అబద్ధకుని చేసిన వాళ్ళం అవుతాం. మనము నీతిమంతులమని ఫీల్ అయిపోతే దేవుణ్ణి మరి ప్రియులరా అబద్ధకుని చేసినాం. కానీ మనలో పాపం ఉన్నదని గ్రహించి, ఎవరిలో అయిపోయింది? ఎవరిలో? ఇతరుల్లో కాదు. నీకెందుకు? ఇతరుల గురించి దేవుడు చూసుకుంటాడు, నిన్ను నువ్వు చూసుకో. నీ ఇల్లు తగలబడిపోతుంటే ప్రయాసపడాల్సింది, తొందరపడాల్సింది నువ్వు నీ కుటుంబము నిలువున అగ్నిలో కాలిపోకుండానట్లు నువ్వు ప్రయత్నించు ఆర్పుకోవడానికి, నువ్వు ప్రయత్నించు బయటకు రావడానికి. ఇతరుల సంగతి వదిలే. నీ బ్రతికేంటి ఈ రాత్రి? నీ జీవితం ఏంటి? నేను పాపిని ప్రభువా అని పశ్చాత్తాపడుతున్నావా? పశ్చాత్తాపడి మన పాపములు మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనల్ని పవిత్రపరచగలవాడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. హల్లెలూయా. ఆయన పవిత్రపరుస్తాడు. ఎలాగన్నా 7వ వచనం చెప్తుంది, యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ప్రియులరా, రక్తము ఏమంటే చెమట వచ్చినట్టు వస్తుందా? చెమట కాస్త గాలి లేకపోతే ఏమవుతుంది చెప్పండి? చెమట పోస్తుంది. చెమట కారినట్టు రక్తము కారుతుందా? అరిచేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, అరికాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి, మేకు కొట్టబడింది, శిరస్సు మీద ముళ్ళు కిరీటం పెట్టబడింది. రక్తము ముఖమంతా కారుతుండగా పిడుగుద్దులు గుద్దిన ముఖము, వాసిపోయినటువంటి ముఖము కనబడుతుంది. కాండ్రించిన ఉమ్మె నా యేసయ్య ముఖాన ఊయబడింది. నా ముఖాన ఊయవలసిన ఉమ్మె నా యేసయ్య ముఖాన ఊయబడింది. ప్రియులరా, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు, 39 కొరడా దెబ్బల చేత శరీరం అంతా నిలువున చీల్చబడిన యేసయ్య శరీరం నుండి నిన్ను పవిత్రపరిచే రక్తము చిందించబడింది. ఆ రక్తానికి నువ్వు విలువిస్తే ఆ రక్తము యొక్క విలువ నిన్ను పవిత్రపరుస్తుంది, నిన్ను పరిశుద్ధపరుస్తుంది, నీ ఇంటికి రక్షణ ఇస్తుంది, నీ బ్రతుకుకి రక్షణ ఇస్తుంది. రక్షణ పొందావా అని ఎవరైనా అడిగితే పొందేనండి అంటాం. రక్షణ అంటే ఏంటో తెలుసా? నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడి మహిమ కలిగిన రాజ్యంలో చేరటమే. హల్లెలూయా. ఆ విలువైన రక్షణ జీవితం నీ పశ్చాత్తాపంపై ఆధారపడి ఉంది, నీ జీవితాన్ని సరి చేసుకునే విధానంలో ఆధారపడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సరి చేసుకోవాలి. అతిక్రమాలు ఒప్పుకోవటం కాదు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. బైబిల్లో ఒక మాట ఉంది, తప్పు త్రాసు, వినండి,
తప్పు త్రాసు, తప్పు రాళ్ల గల సంచి నేను చేతిలో పట్టుకొని పవిత్రుడును అనగలనా అని దేవుని వాక్యంలో రాయబడింది. తప్పు త్రాసు చేతిలోనుంది. తప్పు త్రాసు అంటే ఏంటండి? త్రాసుకోమనుకుంటున్నారేంటి? ఏంటి? కాటా. అయ్యో తెలుగు, దేవుని స్తోత్రం. కాటా. సరిగా చూస్తున్నారు లేదన్న కదా, పావు కేజీ కందిపప్పు అంటే ఇట్టా చూస్తాం. ఏమో ఇటు దిగిందేమో, 4 బద్దలు వేసుకున్నాడేమో అని. కాటా. తప్పు త్రాసు, తప్పు రాళ్ల గల సంచి చేతిలో పట్టుకొని నేను పవిత్రున్నయ్యా నీకు స్తోత్రం హల్లెలూయా అంటే వినడో. అతిక్రమాలను ఒప్పుకున్నావు కదా, విడిచిపెట్టాయి. అక్రమాన్ని విషయంలో పశ్చాత్తపడ్డావా, విడిచిపెట్టాయి. విడిచిపెడితే కనికరం పొందుతావు. యేసయ్య జక్కయ్యకు రక్షణ ఇచ్చినట్లు నీకు రక్షణ ఇస్తాడు. నీ జీవితాన్ని దీవిస్తాడు. నీ ఇంటికి రక్షణ ఇస్తాడు. ప్రియులారా, నాకు అవసరం లేదు అని అంటే ఏం జరుగుద్ది? లూకాసు వార్త, త్వరగా లూకాసు వార్త 16, లూకాసు వార్త 19:10 చదివే తల్లి, త్వరగా ఫాస్ట్. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. చాలండి, దేవునికి స్తోత్రం హల్లెలూయా. నశించిపోయే దాన్ని వెదకి 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 రక్షించటానికే యేసు లోకానికి వచ్చాడు. నాకు అవసరం లేదు, నాకు కుదరదు, నాకు అలాగైతే ఎలాగా, బయట బతకొద్దా? మీకు ఒక మాట చెప్తున్నాను, వింటారా? నీతిగా బ్రతికితే బతకగలమా? చాలామంది అంటారు, ఏమండి ఈ రోజుల్లో నీతిగా బ్రతికితే బతకగలమా? చెప్పండి, బతకగలమా? నీతిగా బ్రతికితే బ్రతకగలమా? వీళ్ళకి మైక్ ఉంది కాబట్టి ఏది పడితే అది అడుగుతారు అనుకోకండి. దేవునికి స్తోత్రం. వినండి, మాకు మైకే ఉంది, మైకం లేదు. వినండి, నీతిగా బ్రతికితే, నేను కూడా చెప్తున్నా, బతకలేమో. నీతిగా బ్రతికితే, ఈ మాట బాగా నచ్చుద్ది మీకు. మనము నీతిగా బ్రతికితే బతకలేమో, కానీ ఆయన బతికిస్తాడు. ఆయన కొరకు నీ జీవితాన్ని సరి చేసుకుంటే నిన్ను ఆయన బ్రతికిస్తాడు. తల ఎత్తుకునేలాగా బ్రతికిస్తాడు. సంతోషంతో ఆనందించేలాగా బ్రతికిస్తాడు. చస్తే మహిమ కలిగిన రాజ్యంలో అడుగు పెట్టేలాగా నిన్ను బ్రతికిస్తాడు. అవసరం లేదు అంటావా, నశించిపోతావు. నిత్య నరకాగ్నిలో కోల్పోతావు. అగ్ని ఆరని జీవితానికి బలైపోతావు. కాబట్టి జక్కయ్య అంటున్నాడు, అయ్యా నీవు నాకు కావాలి ప్రభువా. నాకు అన్యాయం వద్దు, అక్రమం వద్దు, పాపం వద్దు, మోసం వద్దు. నీవు నాకు కావాలి యేసయ్యా అని జక్కయ్య అన్నాడు. ఈ రాత్రి అంటావా, నాకు లోకం వద్దు ప్రభువా, పాపం వద్దయ్యా, అయ్యా వేషధారణ వద్దయ్యా, భాష మార్చుకొని బ్రతుకు మార్చుకొని బ్రతుకుతాను అన్న చెప్పారు కదా మధ్యాహ్నం. భాష మార్చుకొని బ్రతికేకు, బ్రతుకు మార్చుకొని బ్రతుకు, నీ ఇంటికి రక్షణ వస్తుంది.